అండ్ ఆల్సో ఇందాక మీరు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని మెన్షన్ చేశారు. అండ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ ఐఎమ్ ఇంటూ ఇంజనీరింగ్ స్టార్ట్ చేసేసాను నా BBS ఇదంతా కూడా, చదువుకుంటూ కూడా ఇంకా అటెంప్ట్ చేసి ఇంకా బెటర్ చేయొచ్చా, లేకపోతే ఈజ్ ఇట్ లైక్ 10th అండ్ ఇంటర్మీడియట్ తోనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఎండ్ అయిపోతాయి? మంచి ప్రశ్న అడిగారు. కొన్ని మనకు స్టేట్ లెవెల్ జాబ్స్, కొన్ని సెంట్రల్ లెవెల్ జాబ్స్ +2 క్వాలిఫికేషన్ తోటి కూడా ఉన్నాయి. క్లాసికల్ క్వశ్చన్ SSC CHSL ఎగ్జామినేషన్. కొన్ని క్లరికల్ క్యాడర్లో ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్స్ కనుక చూస్తే కొన్ని క్లరికల్ క్యాడర్లో, కొన్ని అడ్మిన్ క్యాడర్లో, కొన్ని మేనేజర్ క్యాడర్లో, కొన్ని డెసిషన్ మేకింగ్ క్యాడర్లో డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పొజిషన్స్లో డిఫరెంట్ క్రైటీరియా తోటి ఉంటుంది. సో +2 తోటి కూడా కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం Z 21st సెంచరీ కిడ్స్ ఏంటంటే, ఇప్పుడు నేను చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ తిరుగుతూ ఉంటాను. ఇప్పుడు ఏవేవ్ రన్ అవుతుందంటే సర్టిఫికేషన్ బేస్డ్ ప్రోగ్రామ్స్. అంటే ఇప్పుడు మనకు NPTEL ద్వారా IIT నుంచి కూడా మనం చాలా కోర్సెస్, IIT మద్రాస్ నుంచి కూడా కోర్సెస్ చేయొచ్చు. T-Hubలోకి వెళ్ళి మనం ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు. సో మనకు వరల్డ్ అనేది ఇప్పుడు ఏదో అన్రీచబుల్ ఎలిమెంట్ కాకుండా వీ కెన్ గెట్ యాక్సెస్ టు ఇట్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక హైదరాబాదీ టీచర్ని నేను ఒక హార్వర్డ్ ప్రోగ్రామ్కి ఆల్మోస్ట్ 9 నెలల ప్రోగ్రామ్కి వెళ్తున్నాను. వెన్ లర్నర్ ఈజ్ రెడీ, ఆపర్చునిటీస్ విల్ కమ్. మంచి ప్రశ్న. +2 తర్వాత కొన్ని గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, ప్రైవేట్ జాబ్స్ కూడా ఎలా ఉన్నాయి, కానీ అవి బేసిక్ లెవెల్ ఒక 12,000 నుంచి 22,000 జీతం వరకు ఉంటుంది. మనీ, పవర్, ఫేమ్, పొజిషన్ కనుక మెటీరియలిస్టిక్ అనుకుంటే గ్రాడ్యుయేషన్ తర్వాత చేయడము బెటర్ జాబ్. ఇప్పుడు SSC CGL ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి వచ్చే జీతము, SSC CHSL క్లర్క్ వచ్చే జీతము ఆల్మోస్ట్ 3 నుంచి 5 రెట్ల డిఫరెన్స్ ఉంటుంది.